Hello, welcome back to Nutriverse Academy. అండ్ ఇవాళ మనము డిస్కస్ చేసుకునే టాపిక్ పీసీఓఎస్. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, దాని కాజెస్ ఏంటి, ఇవన్నిటి గురించి మీకు ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను. దానికన్నా ముందు నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను రీసెంట్గా ఆన్లైన్ కన్సల్టెన్సీ అనేది కూడా స్టార్ట్ చేశాను. అది మీ అందరికీ తెలుసు, పోస్టుల ద్వారా మీకు నేను పంపిస్తూనే ఉన్నాను. సో నాకు జరిగిన క్లయింట్ టెస్టిమోనియల్స్ కానీ లేకుంటే నాకు క్లయింట్స్కి జరిగిన స్టోరీ కానీ మీకు డిస్కస్ చేస్తూ ఈ సిమ్టమ్స్, ఈ కాజెస్, కామన్ థింగ్స్ అనేటివి ఇక్కడ చెప్తాను నేను. సో ఫస్ట్ థింగ్, జనరల్గా నా దగ్గరికి పీసీఓఎస్ మీద, పీసీఓడి మీద, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీద వీటికి తేడా తెలియకుండా వచ్చిన క్లయింట్స్ చాలామంది ఉన్నారు. కొంతమంది పీసీఓడి అనుకొని వచ్చి వాళ్ళకి అసలు అది తర్వాత మా డాక్టర్స్ దగ్గర మంచిగా డయాగ్నోసిస్ అయిపోయి టెస్టులు అన్నీ అయిపోయాక అది పీసీఓఎస్గా తేలి, ఆ తర్వాత కొంతమంది పీసీఓఎస్ అనేసి వచ్చి వాళ్ళు మళ్ళీ డాక్టర్స్ దగ్గర అన్ని టెస్టులు చేయించుకొని పీసీఓడి అని రిజల్ట్ వచ్చినాక కొంతమందికి అవి లేకుండా జస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని రిజల్ట్ అనేది వచ్చినాక ఇలా మిస్కన్సెప్షన్స్ అనేవి చాలా చూశాను నేను. అందుకే పీసీఓఎస్, పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ మూడు చాలా విభిన్న పాత్రలు అనేది మన దాంట్లో, అంటే ఈ డయాగ్నోసిస్ ఉన్న వాళ్ళకి ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కానీ కాజెస్ కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. సో అది మనకి అవేర్నెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆ మినిమం నాలెడ్జ్ కానీ కంపల్సరీగా ఉండాలి. సో ఫస్ట్ నా దగ్గరికి క్లయింట్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా నాకు చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే యాక్నే, ఆ తర్వాతనేమో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత అబ్డామినల్ పెయిన్, ఆ తర్వాత హెయిర్ లాస్, తర్వాత ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్, డార్క్ స్కిన్ ప్యాచెస్, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా అని చెప్పారు. సో ఇవన్నిటికీ కారణం ఏంటి? మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇవి ఎలా తెలుస్తుంది? మనకి బయోకెమికల్ టెస్టులు చేస్తే, అంటే ల్యాబ్ టెస్టులు అంటాం కదా జనరల్గా. సో ఆ టెస్టులు చేస్తే మనకి ఏంటి ప్రాబ్లం అనేది బయటపడుతూ ఉంటుంది జనరల్గానైతే. సో ఇక్కడ మనకి ఏంటి, ఇప్పుడు ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే తెలుస్తేనే అది మనకి పీసీఓఎస్ ఉందా, సిస్టులు ఉన్నాయా లేవా అనేది మనకి అల్ట్రాసౌండ్ను ఈ ల్యాబ్ టెస్టుల ద్వారా బయటపడుతూ ఉంటాయి జనరల్గానైతే. సో ఇక్కడ మనకి ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే పీసీఓఎస్లో జనరల్గా దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అంటే ఏంటి? సైన్స్ అండ్ సిమ్టమ్స్, అంటే ఆ సిమ్టమ్స్ తోటి లేకుంటే ల్యాబ్ టెస్టుల్లో వచ్చిన ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా అల్ట్రాసౌండ్ ఓవరీస్లో జనరల్గా మనకి సిస్టులు ఫామ్ అయితే దాన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సో పీసీఓడి, రెగ్యులర్ పీరియడ్స్ మనం వచ్చే ఎపిసోడ్స్లలో మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడైతే కేవలం పీసీఓఎస్ గురించి మాట్లాడదాం. సో ఇలాంటి సిమ్టమ్స్ అసలు ఎందుకు వస్తాయి, దాని మెయిన్ కాజ్ ఏంటి? దాని మెయిన్ కాజ్ ఏం లేదండి, ఫస్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్. జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ద్వారా, అంటే ఇంట్లో అక్కకో, చెల్లికో, లేకుంటే మన అమ్మకో, లేకుంటే మన మేనత్తలు అంటాం కదా జనరల్గా, వాళ్ళకుంటే అది వారసత్వంగా మనకి రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ తీసుకున్నాం, తాతకుంది మనవడికి వచ్చింది, డాడీకి ఉంది కాబట్టి కొడుకు వచ్చింది, లేదంటే బిడ్డకు వచ్చింది, ఇలాంటివి ఉంటాం కదా, దాన్ని మనం జెనెటిక్ ఫ్యాక్టర్ అంటాం. సో దానికి కూడా మనం రివర్స్ అనేది చేయగలుగుతాం జనరల్గానైతే డైట్స్లోనో సప్లిమెంట్స్ యూజ్ చేసి. సో అదొక కాజ్ ఉంటుంది. సెకండ్ కాజ్ ఏంటి? మెయిన్ థింగ్ పీసీఓఎస్ ఫస్ట్ మనం చూడాల్సింది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అసలు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి మ్యామ్? అసలుకి ఏ ఉమెన్కైనా 4 హార్మోన్స్ కామన్గా ఉంటాయి. ఫస్ట్ ఒకటి LH, FSH, ఇంకొకటేమో ప్రొజెస్టెరాన్, ఇంకోటి ఈస్ట్రోజన్. ఈ 4 హార్మోన్సే మనకి మన బ్రెయిన్ నుండి మన యూటరస్, అంటే గర్భాశయం అంటాం కదా, దానికి రిలేటెడ్ అలా ఫంక్షన్ అవుతూ ఉంటుంది జనరల్గా. సో జనరల్గా మనకి LH, FSH, ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ నార్మల్ పీపుల్, అంటే నార్మల్గా రెగ్యులర్ పీరియడ్ అయిన వాళ్ళకి, నార్మల్ హెల్త్, ఆప్టిమల్ హెల్త్ ఉన్న వాళ్ళకి ఇవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అదే మనకి ఇంబ్యాలెన్స్ ఎక్కడ కనిపిస్తుంది? LH అనేది ఎక్కువ పెరగడం, FSH అనేది తక్కువగా ఉండడం. ఇవి రెండు అనేటివి మనకి మన పిట్యూటరీ గ్లాండ్, అంటే బ్రెయిన్ నుండి రిలీజ్ అవుతాయి మన గర్భాశయంకి.
సో ఇక్కడ ఇవి ఇలాగా ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల మనకేం జరుగుతుంది, ఓవ్యులేషన్ అనేది కాదు. ఓవ్యులేషన్ అంటే ఏంటి, మళ్ళీ ఎగ్ అనేది రిలీజ్ కావాలి కదా మనకి పీరియడ్స్ రావాలి అంటే, సో అది అనేది జరగదు. ప్రొజెస్టెరాన్ కూడా అంతే, మనకి ఫాలికల్స్ ఫామ్ కావాలన్నా లేకుంటే లోపల ఎగ్ అనేది మెచ్యూర్ కావాలన్నా, సో ఇవన్నిటికి మన పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయాలన్నా ప్రొజెస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్ కూడా అంతే విధంగా మనకి ఫంక్షనింగ్లో తోడ్పడుతుంది. సో ఇలా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి డిస్రప్టింగ్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుంది, రెగ్యులర్ పీరియడ్స్ అనేవి జరగవు. సో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్, ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ కదండి మనకి ఎగ్ని చేసి ఆ ఎగ్ని రిలీజ్ చేసి ఆ ద్వారా నుండి అది ఒకవేళ యుటేరస్కి అటాచ్ అయితే ప్రెగ్నెంట్ అవుతారు, లేకుంటే మనకి పీరియడ్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అదే ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అయితే సిస్టల్ లాగా ఫామ్ అవుతుంది కదా మనకు, ఆ ఎగ్ అనేది మొత్తం బయటికి రాకపోతే అదే జరుగుతుంది పీసీఓఎస్లో. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి చాలామందికి తెలీదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకి జనరల్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉంటాయి, అవి మనకి మంచిగా అంటే కావాల్సినంత ప్రొడక్షన్ చేయకపోయినా ఏం జరుగుతుంది, మన బాడీలో షుగర్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ అక్కడ మనకి కావాల్సిన దానికన్నా అసలు రావట్లేదు అని అర్థం. రెసిస్ట్ అవుతుంది, అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఒక ఫ్యాక్టర్, ఇది ఒక కాజింగ్ ఫ్యాక్టర్ అనమాట, మెయిన్ కాజింగ్ ఫ్యాక్టర్ ఇవి రెండు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ వెయిట్ గెయిన్ అండ్ డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఇవి కూడా మనకి సైమల్టేనియస్ సిమ్టమ్స్ అనేది చూస్తాం. ఎందుకు ఈ వెయిట్ గెయిన్ అవుతారు మనకి ఎక్కువగా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి అంటే, ఈస్ట్రోజన్ అని మనం మాట్లాడాం కదా, ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది మనకి రిలీజ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, వెయిట్ గెయిన్ అనేది పెరగడం అవుతుంది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది బాడీలో. ఆటోమేటిక్గా మూడ్ స్వింగ్స్ కానీ, లేకుంటే డిప్రెషన్ కానీ, లేకుంటే సమ్ అదర్ టైప్ ఆఫ్ సైకలాజికల్ స్టేటస్ డిస్ట్రప్షన్స్, లేకుంటే మనకి బాడీ ఇన్ఫ్లమేషన్ అవ్వడం, ఫ్యాటిగ్ అవ్వడం, హెయిర్ లాస్ అవ్వడం, ఫేషియల్ హెయిర్స్ రావడం, డార్క్ ప్యాచెస్ నెక్ ద్వారా అయితే మనకి డార్క్గా, సో ఆ డార్క్ ప్యాచెస్ అవ్వడం, లేకుంటే బాడీ మొత్తం అసలు అవసరం లేని ప్లేస్లో హెయిర్ అనేది గ్రో అవ్వడం, సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మీకు జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ అండ్ సిమ్టమ్స్. అండ్ స్ట్రెస్ అని మాట్లాడాను కదా, స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. కార్టిజాల్ అనే హార్మోన్ ఉంటుంది మనకి, సో ఆ హార్మోన్ కూడా మనకి మంచిగా రెగ్యులేటెడ్, కావాల్సినంతగా రెగ్యులేటెడ్ వర్షన్లో మనకి ప్రొడ్యూస్ అనేది కావాలి. అది కాకపోతే ఆబ్వియస్గా ఇట్ లీడ్స్ టు వన్ ఆఫ్ ది కాజ్, అంటే మెయిన్ కాజ్ మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్ అని చెప్తాము. దాంతో మనకి తోడుగా వచ్చేవి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్ఫ్లమేషన్, ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్, ఇవన్నీ సైడ్కి వచ్చే కాంప్లికేషన్స్ అని కూడా మనం అనుకోవచ్చు జనరల్గా. సో ఇదండి మొత్తం పీసీఓఎస్ చరిత్ర నిజానికైతే. సో ఇది తెలియక మిస్కన్సెప్షన్స్ అయ్యి పీసీఓఎస్కి తీసుకోవాల్సిన డైట్ వేరే దానికి తీసుకొని పీసీఓడికి అంటే రెండు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు జనరల్గానైతే. పీసీఓడి, రెగ్యులర్ పీరియడ్స్, అప్కమింగ్ పీరియడ్స్ చాలా విభిన్నం ఇవన్నీ. సో అయితే పీసీఓఎస్ని మనం ఎలా రెగ్యులేట్ చేయొచ్చు, ఆబ్వియస్గా మనకి సప్లిమెంట్స్ దొరుకుతాయి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, డైట్, త్రూ ది డైట్. ఇవన్నీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సే కదండి, ఇవన్నీ లైఫ్ స్టైల్ త్రూ వచ్చినవే జనరల్గానైతే. ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే కావాల్సినంతగా తీసుకుంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు. దానికి తక్కువగా తీసుకున్నా మనకు వచ్చే రిస్క్ డిసీజెస్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు ఇవి జనరల్గా. సో ఈ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, జనరల్గా మనం డైలీ చేసే రొటీన్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెరగడమో తక్కువ అవ్వడమో, మనం ఆ అలవాట్లని చేసుకోకపోవడము, దాని ద్వారా వచ్చే డిజార్డర్స్, ఇవన్నీ రిస్క్ అండ్ కాంప్లికేషన్స్ అని అనొచ్చు. ఇవన్నీ మళ్ళీ పెద్ద డిసీజెస్కి క్రోనిక్ డిసీజెస్ అంటాం. సో ఆ క్రోనిక్ డిసీజెస్కి మనకి తోడ్పడుతుంది, లైక్ డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్. అయితే మనం ఈ పీసీఓఎస్ని డైట్ ద్వారా ఎలా రెగ్యులేట్ చేయొచ్చు, పీసీఓఎస్కి 8 స్టెప్స్ ఉంటాయండి, ఎగ్జాక్ట్లీ 8 స్టెప్స్. సో అవి నేను చెప్తాను. సో జనరల్గా లో గ్లైసెమిక్ ఫుడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్, హై ప్రోటీన్, హై ఫైబర్, విటమిన్స్, మినరల్స్, ఆ తర్వాత మనం తీసుకోవాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్, అండ్ తర్వాత ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ హెల్త్. ఇవి 8
లేకపోతే మాత్రం అది ఏ క్రోనిక్ కండిషన్ అయినా, అది ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయినా, అంటే పీసీఓఎస్కి అయితే కంపల్సరీగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఇవ్వాలి. ఎందుకు? మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిమ్టమ్ కనిపిస్తే, బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది ఆర్బిఎస్, అది కనిపిస్తే కనుక మనము ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని తీసుకోవాలి. ఇది ఈ డైట్ అనేది ఇండివిజువల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇండివిజువల్స్గా డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డైట్ ఉంటుంది, మనకి ఒక్కొక్క క్యాలరీ కౌంట్ ఉంటుంది, ఒక్కొక్క ప్రోటీన్ ఉంటుంది, ఒక్కొక్క కార్బ్స్ అనేది ఉంటుంది. సో అందుకే సెల్ఫ్గా మనం డైట్ చేయడం కన్నా ప్రొఫెషనల్ డైటీషియన్స్ని, న్యూట్రిషనిస్ట్ని కలవడం అనేది ఇంపార్టెంట్. అండ్ అది అండర్ ప్రొఫెషనల్స్ దగ్గర జరుగుతూనే బాగుంటుంది. సో ఈ 8 డైట్ ఫ్యాక్టర్స్ ఏవైతే చెప్పాను నేను, అవన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే లో గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే ఏంటి మేడం, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఏంటి మేడం, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. సో ఇవాళకి ఇదండి పీసీఓఎస్ ఒక మిస్కన్సెప్షన్ని తీసేసే ఎపిసోడ్ అండ్ డైట్ ఫ్యాక్టర్స్ ఫర్ పీసీఓఎస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ది ఎంటైర్ వీడియో టిల్ ఎండ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనము మరిన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.